వేసేస్తున్నావా? ఏంది తానా? అదేమో పోసేస్తున్నావే. మిల్లర్ మిర్చిలే ఇంకేంది? ఇదేంది? తానా ఏం వేస్తున్నారు? గుండా దానా తినేసి పులుసుని వేస్తాయి. గడ్డ వేస్తా తింటా ఉంటాయి. దాన్ని బిడేసినాడు అనేసి ఇది తనలాడుతున్నాడు. ఒక నా పెట్టుకుంటా దాన్ని బిడేసినాడు అనేసి దీనికైతే ఎత్తుకున్నా పెట్టి దానికి అది పెట్టి తనలాడుతున్నాయా పెట్టాల సర్రని అంటున్నారా? లక్ష్మి గంగోత్రి కట్టే ఎత్తుకొమ్ముతా అన్నాడు. దీనికైతే లక్ష్మి బిడేసాడు. మా తమ్ముడు అయితే ఆడ కోళ్ళ ఫామ్లోకి అయితే బాగుంటాం. కోడిగుడ్డు అయితే పెట్టినదంట. ఆడైతే పెట్టింది కోడిగుడ్డు. ఇదంట ఫ్రెండ్స్ పొద్దుకొచ్చేసిందంట. మా వాడు ఎక్కలేక దిగేస్తున్నాడు. మన శక్తిమంతి లెక్కి ఎక్కలేక మనోడైతే పవన్ అయితే సేకరించాడు ఎక్కాలి అని చెప్పి, కానీ ఎక్కలేకపోయిండు. పిల్లోడైతే గుడ్డు ఎత్తుకున్నాడు అనమాట. వస్తా ఉన్నాడు, కోళ్ళు వెళ్ళిపోతారా అని చెప్తున్నాడు. ఏం గుడ్డురా లెక్క ఇది? గుడ్డి దాని పేరా? ఇదైతే పెట్టిందంట ఫ్రెండ్స్. ఈ గుడ్డు చెప్పి ఆ గుడ్డు ఏడైతే ఒక గుడ్డు అయితే పెట్టినదంట. మా వాడైతే పోతా ఉన్నాడు కింద గుడ్డు పెట్టేసి. మావాడైతే పోతా ఉన్నాడు. కోడిగుడ్డు అయితే చూపిస్తున్నాడు మా తమ్ముడు. చూసినారులే బా, అదైతే పొదుపు వచ్చేస్తుంది అనమాట. మా వాడైతే చెప్తా ఉన్నాడు. నాకు తెలియదు అంత. మా వాడు చూడండి కన్నులు చూపిస్తాడు మీకు. మా వాడైతే గుడ్లు అయితే పెట్టేదానికి అయితే పోతా ఉన్నాడు. పోతా ఉన్నాడు ఫ్రెండ్స్ మా వాడు. పెడేసరా బోలెక్కి అడంటే ఇవాళ మేత కోళ్ళకి. ఏడైతే పెట్టినాడు గుడ్డు కొడికి తనిగా. ఆడైతే కోడి పిల్లతో వచ్చింది ఫ్రెండ్స్. మా ఆయనైతే కోళ్ళకి అయితే చేస్తావా ఒడ్లైతే ఆడే కోళ్ళ గుళ్ళు అంట పొలమండి జగ్గులలో వేయాలంటారు. పడుస్తుంది అది. ఇప్పుడైతే దాంట్లో పెడుతున్నాడు. మా అన్న తలుపు తీసుకుంటున్నాడు. దాంట్లో అయితే సద్దలు వేసేస్తాడు. జగ్గులో వేస్తాడు. వేసాడా కనిపిలే తెలియదు నాకు. దీంట్లో అయితే వేస్తా అన్నాడు. అదేమంటే మనుషులు చూస్తే గిట్టాలి వేసేసాడు. పడుతున్నాడు. ఆ రెండు కదా దండి వేసాడు దానికి. అది పని వాడింది, అది బాగాలేదు. దీనికైతే మళ్ళీ సద్దులు వేయాలి. సద్దులు వేస్తా అన్నాడు. సద్దులు వేసాడు. సద్దులు లిల్లీలో సద్దులు. ఇప్పుడైతే తలుపు అయితే వేసేస్తున్నా. తలుపు అయితే వేసాను వేస్తాను. ఇప్పుడు దానికైతే పెద్ద పుంజుకైతే వేస్తాను. అయితే మా నాయన పుంజు అయితే వేస్తాడు. మేము తిండి వేస్తున్నాడు దానికి. మా నాయన పుంజు అదే అందుకని వేస్తాను. ఇది నా పుంజు. ఎట్లా చూడు దండిగీరా దీనికా వేసేస్తా. వేసుకొని ఎత్తుకొని వెళ్తా అన్నాడు. బుట్టికింది దిగుతా అన్నాడు. ఇప్పుడు పడిపోతారా కింద? ఏడీవా రాకీ సలాం రాకీ బాయ్. సరే బాయ్. హాయ్ బా. ఇప్పుడైతే మేమైతే పోతా ఉన్నామా మా కాళ్ళు అక్కడైతే. మేము కూరగాయలు వేసింది అడుగులాగా పెరిగిపోయాడు. ఇప్పుడైతే పోతా ఉన్నాం ఫ్రెండ్స్ కూరగాయల కాడికి. ఈరోజు నీళ్ళు వేసినాడు అనమాట. ఆ కుక్క మేము ఆడిపోయినా వదలదా వస్తానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే
ఇది అట్లా ఫ్రెండ్స్ కాలు పెట్టంగా దిగేస్తుంది బురదలలోకి. మా ఊళ్ళైతే ఆడుకుని వేస్తున్నారా. ఓ ఇదైతే చెట్లు దొక్కేస్తుంది. రోజే రా రోజే వచ్చి ఏడైనా నీళ్ళనే కడుక్కున్నాం ఫ్రెండ్స్ కాళ్ళు. ఇదైతే గేను మాడుకుంది, దీనికి కూడా నీళ్ళు పడిపోయినాయా. మా ఊళ్ళైతే బెండకాయలు అయితే చూడండి ఎట్టా ముదిరిపోయినాయి. ఇవే బెండకాయలు ఒకటైతే ఈడైతే తిని చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్. పేరకడం చెట్టే పెరికాడు మా వాడు. తిని చెప్పి బా మా వాడైతే ఏమైనా తినేస్తాడు. సూపర్ ఉన్నది అన్న అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. నాకైతే ఇంకోటి మునగాకు ఎంచుకొని ఉడకబెట్టుకొని తింటారు. ఉడకబెట్టుకొని చిన్న పిప్పులు వేసుకొని తినేస్తారు. ఆవిడైతే పోతాను మేము ఆడపోతున్నాము కాలు ఒకడికి. ఆడ కాలు ఇంకోటి చూపించినారు కదా, ఆ కాలు కాకుండా ఇది ఏరే కాలువ. నెలల్లో పోతాను చూడండి ఫ్రెండ్స్. నేను నా వెనకాల మా సెప్టేస్ పురుగులు మా రోజు వస్తుంది. సొప్ప అయితే చూడండి ఫ్రెండ్స్, ఎర్ర సొప్ప అట్లా ఉన్నదో, పచ్చ సొప్ప ఎర్ర సొప్ప ఆ పక్కన చెప్పండి. ఈ వెంటనే చూడండి ఫ్రెండ్స్ ఎర్ర పోసుకొని ఇంకోటి అయితే చూపిస్తారండి. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్నదా పొడుగులుగా, అది మట్టుకు చూడండి ఎర్ర పోసుకుంది. ఇది చూడండి ఎట్నదా చూస్తుంటే మీకు చెరుకు లాగానే అనిపిస్తుంది, కానీ చెరుకు అది సొప్ప అంటారు అంట. దీని ఏమంటారు లెక్క దీని సొప్ప అంటారు. ఆవులకి గిడ్డేసేది అంట ఫ్రెండ్స్. నేను కోసుకొచ్చినాను కాబట్టి దీని పేర్లు ఏమేమి తెలియదు నాకు. అన్నీ మా తమ్ముడికి అయితే తెలుసు అనమాట. ఆ రోజు కూడా ఏదో ఎత్తుకుతున్నాడా. ఖజానా ఎక్కడుందరా ఖజానా నీకు? ఖజానా దొరికితే నువ్వు కోటీశ్వరి అయిపోతావు. అంటే పూరేళ్ళు ఇట్లా చూడండి ఫ్రెండ్స్, పొదలాగుంది, అడవి లాగున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తము దీంట్లో అయితే పోతావు. నేను మా తమ్ముడు అయితే పావుంగి ఉంటుందిరా అన్న అన్నాడు. ఎట్టే బదరాలకి ఏ పాత్రను వంకొని చేస్తా అంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్నదా. మా తమ్ముడు అయితే కెమెరా తీస్తాడు. ఇప్పుడైతే మా అన్నలు సర్నే అంటున్నారు. ఆగండ్రు నేను వస్తున్నా. ఎట్నా చూడు పొదా పొదా ప్యాంట్ ఎట్ట చూడు. ఖజానా జిక్కిపోతే ఇంకెవరు నువ్వా కోట్ పుసరులు అయిపోతావా. ఆ రోజు ఇప్పుడు ఎలుకలు అయితే పట్టతాడు, కానీ ఇప్పుడైతే దీంట్లో ఒక ఎలుక గల్లేదు. ఎలుకైతే చూపిస్తాడంట మా తమ్ముడు. పైప్ కింద అయితే పోతాను ఫ్రెండ్స్. మన రోజు కూడా అయితే నిలబడుకొని చూస్తున్నాడు. పారసే దారి చూపి, నాకు దారి చూపిద్దిరా. మా ముందైతే దారి చూపిస్తా పోతుంది. అదే రోజు పోతా ఉన్నది, చూపిస్తుంది మాకు దారి. వెళ్ళిపోయింది. మా తమ్ముడు అయితే కూడా పరిగెత్తుకుని వెళ్తున్నాడు అనమాట. మా ఊడి అక్కడున్నాడు. మా ఊడా అర్థం కావట్లేదా ఈ గిడ్డల్లా మన గోడాడా కసులకి ఆ పావులు ఉంటాయి. వచ్చాయండి రా పదమ్మ. సీతాఫలం పోతూ ఉంటుంది, పోతే అయితే తినేస్తున్నాడు. ఎట్టుంటుంది లెక్కి? బాగుంటుంది. బాగుంది లెక్కి, బాగుంటుంది. బాగుంది. నేను తింటున్నాను కదా, అదైతే దీని పోతాను అనమాట. తీగునింది ఫ్రెండ్స్. ఇదే మన రోజు కూడా తడ చూస్తారు. ఏదో పదమ్మా దగ్గరికి. ఏంది రోజు చూస్తున్నాం బా రోజు మా పక్క పైర్లనే చూస్తుంది. రోజు కూడా చూస్తుంది. తాకి కొంత గుమ్మ నిలబడుతుంది. మా వాళ్ళు అయితే ఆడ ఏదో చేస్తున్నారు, చూద్దాము. ఆడైతే వేకలు పోతున్నాయి ఫ్రెండ్స్. దూడ ఆడైతే పోతానయ్యే మేకలు ఊడబోతా కట్ట మీద అనమాట. అది గో మనుషులు పోతా ఇద్దరు. మా తమ్ముడు అయితే ఎంతో చేస్తున్నాడు, పోయి చూద్దాము. మా ఊడైతే తన ఎక్కలేక దిగేస్తున్నాడు. ఎవరుడా ఎవరుడా లక్కీ అన్నవా? చెప్పాలా కదా నువ్వు. అటుపడి సాయంత్రం అయితే కోసేయాడు. దీంట్లో వాడుతా ఉన్నారు లేదు. ఆవిడైతే బాదకాయ అయితే కోసిరా అని చెప్తున్నాను. దీంట్లో ఒక్క బాదకాయ కనబడదు ఫ్రెండ్స్ నాకైతే. మా వాడితే కోసిస్తాను అంటున్నాడు. మా వాడు కోసిన తర్వాత అయితే చూపిస్తాను, చూడండి ఎట్లా ఉంటుందో. అయితే అందులో కర్ర అయితే ఎత్తిమంటాడు. నేనైతే ఎత్తిస్తాను అన్నమాట కర్ర.
ఇప్పటికిప్పుడు కరెంట్ అంతమంది అయితే ఏరకపోయినది ఇది అయితే తీసి ఇచ్చేద్దాం మా తమ్ముడికి ఎత్తుకేసాను ఫ్రెండ్స్ పోయి ఇద్దాము కోస్తాడా కోయలేడు చూద్దాము ఏంది ఆ మాత్రం చాల కర్ర నువ్వు కోసి చూద్దాము ఊగు చూపిస్తా ఆడైతే మన సేఫ్టీ స్కూల్కి అయితే కొడతారు కింద పడింది చూడండి ఫ్రెండ్స్ ఏడొకటి పడింది ఏడొకటి అయితే పడిందా నేనైతే ఎత్తుకోవాలా మన సేఫ్టీ స్కూల్ అన్నాడు పైన లక్కీ ఇంక చాలు వచ్చే లక్కీ వచ్చే మా వాడైతే 3 కాయలు అయితే కోస్తున్నాడు ఇంకో కాయ ఎక్కడ పడుకోండి తెలుద్దాం 3 కాయలు కోసేస్తున్నాడు అట్టే తిన్నా అని చెప్తున్నాడు మా వాడు ఎక్కటయ్యామో తెలుదో ఎట్లా ఒగురుకుంటది ఫుల్గా ఒగురుకుంది ఫ్రెండ్స్ కానీ లేకపోతే అనుకోవచ్చు బాగుంటాయి చప్పగా మా తమ్ముడు దాంట్లో పప్పు అయితే కొట్టిస్తాడు అనమాట దాంట్లో పప్పు ఉంటుందో ఉండదో తెలియదు అంటాడు కూడా కొట్టి చూపిస్తాడు అన్నాడు లెక్కి ఆడ ఎండిపోయిన బాదం కాయ పడిపోనా చూడు లెక్కి ఆడ పడిపోనా చూడు 2 పడిపోనా చూడు లెక్కి ఎత్తుకో ఎత్తుకోరా లెక్కి కొట్టించి లెక్కి తినాలి అనిపిస్తుంది ఏడాది వేసాడు అనమాట 3 చూద్దాం ఇట్లా పప్పులు ఉంటాయా లేవని ఇంకో రాయి కోసం అయితే ఎత్తుకుంటా పోతున్నాడు పోతా ఉన్నాడు అనమాట ఆడెత్తుకున్నాడు రాయ దాని భార్య మళ్ళీ ఎత్తుకొస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే పగలు కొడుతున్నాడు దాన్ని ఇష్టంగా ఈరోజు ఎట్టయినా తినిపిస్తానన్నా నీకు అని చెప్పి కొడుతున్నాడు కింద పడుతుంది మళ్ళీ కొడుతున్నాడు అనమాట ఆడైతే మా రోజు కనబడలేదు కదా మీకు రోజే దరసే ఆడైతే కనబడుతుంది కదా కనిపించిందో కనిపించట్లేదు తెలుదో ఇంకా బాగా కొడుతున్నారు ఫ్రెండ్స్ చూడైతే దాన్ని ఆడైతే ఉన్నది చూడండి జుమ్ చేస్తుంది చూడండి ఆడన్నా చూడండి ఏమో చేస్తుంది అది మనోడైతే పుచ్చిపోతుందంట దాని కాదన్నా ఇదైతే కొట్టేస్తుంది ఇంజిన్ చూడు అని చెప్తున్నాడు ఇందిరా బాగుంటది ఇప్పుడు ఫ్రెండ్స్ బాదకాయ పప్పు అయితే ఉన్నదన్నమాట మా వాడైతే అన్నా నేను తింటాను చూస్తానా అని చెప్పి తింటున్నాడు లక్కీ నాకు వద్దు బిట నాకైతే చీల్చి అదైతే పప్పు అయితే జాగ్రత్తగా తీస్తున్నాడు అన్నిటికి మా తమ్ముడే కాయలు తినాలన్నా తినిపించాలన్నా మా తమ్ముడే ఎట్లుంటే బాగుంది లాస్ట్ కొట్టించాను ఫ్రెండ్స్ మా వాడు అదిరిపోయింది మా వీడియోస్ లైక్ చేసుకున్నాం షేర్ చేసుకున్నాం ఉంటా ఫ్రెండ్స్ బాయ్.